ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మొన్నదాకా ఏమిటంటే కుల రాజకీయం చేశారు ఈ రాష్ట్రంలో. ప్రస్తుతం మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రెండిట్లో కూడా ప్రధాన కేంద్ర బిందువు పవన్ కళ్యాణ్ గారి మీదే అటాక్ చేయటం. కూటమి ప్రభుత్వంలో ఏదో విధంగా విడగొట్టాలి, లేకపోతే ఏదో విధంగా జనసేన పార్టీని అస్థిరపరచాలి, కులాలను రెచ్చగొడతాం, చివరికి మత విద్వేషాలను కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావడం మనం చూసాం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి మనం చూడాల. ఏ రాజకీయ పార్టీ కూడా కుల మీటింగ్లు అనేది కూడా ఎక్కడ కూడా పెట్టాల. అది వైసీపీ పార్టీకే దక్కింది ఆ ఘనత. ఇవాళ ఒక కులాన్ని రోడ్డు మీద పడేసి నవ్వులు పాలు చేసిన ఘనత కూడా వైసీపీ పార్టీదే. రోడ్డు మీద పడేసింది ఆ కులాన్ని. ఎందుకంటే ఆ కులం జనసేన పార్టీలో అత్యధికంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఏదో విధంగా జనసేన పార్టీని అస్థిరపరచాలి, తద్వారా కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేది వాళ్ళ తాపత్రయం. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది దేనికంటే ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, కొన్ని వేలాది కులాలు, ఎన్నో మతాలు కలిగిన ఏకైక దేశం ప్రపంచంలో ఏది ఉందంటే అది భారతదేశం. అలాంటి భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా కలిసిమెలిసి మత సామరస్యానికి ఒక ప్రతీకగా, ఒక సెక్యులర్ కంట్రీగా ప్రపంచవ్యాప్తంగా మన పేరుగాంచితే దాన్ని కూడా ఓరలేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం చూసాం, నాస్తికుడు అని చెప్పుకునే వ్యక్తి ప్రశ్న రావణ్ అంటే బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్. ఆయన ఈ దేశంలో మరి పుట్టాడో లేదో నాకైతే తెలియదు, దేశంలోనే పుట్టాడని అనుకుంటున్నా. కానీ ఈ దేశంలో ఉన్న మత సామరస్యాన్ని దెబ్బ కొట్టడానికి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా హేయమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నా. హిందూయిజమా బొక్క అన్నాడు. అరే ఇక్కడ సమాజంలో అందరూ కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం. ఇవాళ నా పక్కనే ముస్లిం సోదరుడు ఉన్నాడు, పక్కన ఇంకొక బీసీ ఉన్నారు. ఇట్లా అందరూ కలిసిమెలిసి ఉన్నాం. ఇలా ఇక్కడ ఎక్కడా కూడా లేదే ఈ సమాజంలో. రాజకీయ పార్టీలు అందరు కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నారు. ఇవాళ సడన్గా ఎందుకు ఆయనకి ఆ ప్రశ్న రావడానికి హిందూయిజం మీద ఎందుకే ఆయనకి మరి పగబుట్టిందో నాకు అర్థం కాల. మరి ఓ పక్కన నేను ఆస్తికుడు అన్నాడు, ఇవాళ మళ్ళీ హిందూయిజం పక్క అంటాడు, లేకపోతే మహాభారత గురించి మాట్లాడతాడు, రామాయణం గురించి మాట్లాడతాడు. రామాయణంలో రాముడు పారిపోయేట్టు చేసుకున్నాడు, లేదా మహాభారతంలో ద్రౌపది గురించి మాట్లాడతాడు. అంటే ఇక్కడ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? లేదు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఆయన ఆ టాపిక్ ఎత్తుకున్నారు. దాంట్లో తప్పేం లేదే. ఎవరి మతం వాళ్ళకు ఉన్నది, ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉన్నది, ఎవరికి ఎక్కడ ఆంక్షలు లేవు ఈ దేశంలో. సనాతన ధర్మం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సనాతన ధర్మం అనేది ఒక మతానికి సంబంధించిన ఇది కాదు, ఒక ధర్మాన్ని కాపాడే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థే ఇవాళ సనాతన ధర్మం. ధర్మం రక్షిత అన్నట్టుగా ఆ ధర్మాన్ని కాపాడేదే సనాతన ధర్మం. అది ఏ మతం అయినా అవ్వచ్చు. కానీ దాన్ని కూడా అవహేళన చేసుకొని మనందరం చూసాం యూట్యూబ్లో కానీ లేకపోతే వివిధ సోషల్ మీడియాలో సనాతన ధర్మాన్ని కూడా అవహేళన చేసిన సంఘటనలు మనం చూసాం. అంటే వాళ్ళు ఒక ఉద్దేశం ఏంటి? ఈ దేశ సమగ్రతని దెబ్బ కొట్టాలి అనే తాపత్రయం. ఈ దేశంలో రామాయణం లేకపోతే మహాభారతం లేకపోతే పురాణం లేకపోతే బైబిల్ అన్నీ ఒకటే. అందుకని ఈ దేశం ప్రపంచంలోనే ఒక పెద్ద సెక్యులర్ కంట్రీగా పేరుగాంచింది. అలాంటి వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులు వచ్చి ఏ విధంగా మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. సనాతన ధర్మం ఆయన ఎత్తుకున్నాడు కాబట్టి ఆయన టార్గెట్ చేశారు. ఓ పక్కన హిందూయిజంని టార్గెట్ చేశారు. అంటే దీని వెనకాల ఎవరున్నారు? ఇవాళ సందర్భం ఏముంది? ఇవాళ ఈ దేశంలో ఎక్కడైనా సరే మత విద్వేషాలతో ఎక్కడైనా గొడవలు జరుగుతూ ఉన్నాయా? ఎక్కడైనా సరే
అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగినాయి అంటే ఎక్కడా జరగల. కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే పని కట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడతాం, హిందూయిజం మీద వ్యక్తిగతంగా మాట్లాడతాం, అంటే వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల మీద మాట్లాడతాం. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పని కట్టుకొని వీళ్ళని ఇట్లా ముందుకు తీసుకొచ్చి వెనకాల కొంతమంది వ్యక్తులు నడుపుతూ ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలి, అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, మత విద్వేషాలు తీసుకొచ్చి రేపొద్దున వచ్చే ఎలక్షన్స్లో అధికారం ఉన్న పార్టీని ఏదో విధంగా దెబ్బ కొడటానికి ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుందనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వైసీపీ పార్టీలో పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, రావణుడే గెలుస్తాడు చివరికి అంట. అంటే నువ్వు ఎక్కడ పుట్టావు? నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? అధికారం చవి చూశారు, ప్రజల్లోకి వెళ్తా ఉన్నావు. ఈ దేశ సమగ్రతకి నీకు అవసరం లేదా? అన్ని కులాలు మతాలని ఒకటిగా తీసుకురావాలనే తాపత్రయం నీలో లేదు అనమాట. అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారనేది వైసీపీ పార్టీ స్పష్టంగా తెలియజేసింది. అంబటి రాంబాబు గారి ద్వారా, లేకపోతే కొడాలి నాని గారి ద్వారా, లేకపోతే ఇంకో వ్యక్తి ద్వారా, లేదా వాళ్ళ ప్లేడరు పొన్నవాళ్ళు సుధాకర్ రావు గారి ద్వారా. అంటే మీరు ఏం తెలియజేస్తూ ఉన్నారు? అధికారం కోసం ఇంత దిగజారాల్సిన అవసరం ఉన్నదా? ప్రభుత్వం మీద మీరు వ్యతిరేకంగా చూపించాలంటే ప్రభుత్వం చేసిన పనుల మీద మాట్లాడండి, దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి.